నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మంత్రి జూపల్లి ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ మధ్య కోల్డ్ వార్ భగ్గుమంది. తానిచ్చిన ఆదేశాలను రిజ్వీ కమిషనర్ హరికిరణ్ పట్టించుకోలేదంటూ మంత్రి జూపల్లి చేసిన ఆరోపణలతో దుమారం చెలరేగింది. రిజ్వీ వీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. మరొక వైపు ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి ప్రతిపక్షాలు. తెలంగాణ ఆబ్కారీ శాఖలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. తన ఆదేశాలను రిజ్వీ కమిషనర్ హరికిరణ్ చెవపడిన పెట్టారంటూ సీఎస్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడం వెంటనే రిజ్వీ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడం, దాన్ని ఆమోదించవద్దంటూ సీఎస్ కు మంత్రి మరో లేఖ రాయడం సంచలనం రేపింది. పైగా అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశంగా మారాయి. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని, రాజ్యాంగబద్ధమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు తన విధుల నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని జూపల్లి ఆరోపించారు. అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన చేసిన రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి జూపల్లి. ఆబ్కారీ శాఖలో ఈ వివాదం చాలా రోజులుగా సాగుతోంది. మద్యం బాటిళ్లపై వేసే హాలోగ్రామ్స్ లేబుల్స్ కు సంబంధించి 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడమే ఈ గొడవకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొత్త టెక్నాలజీ, మరింత సెక్యూర్ లేబుల్స్ ఇచ్చేలా కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించిన ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాత కంపెనీకే అవకాశం కల్పించారన్న విమర్శలు ఉన్నాయి. తాను సూచించిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వకుండా సమీక్ష పేరుతో రిజ్వీ కాలయాపన చేస్తున్నారనేది మంత్రి జూపల్లి ప్రధాన ఆరోపణ. బకాయిలు, కాంపౌండింగ్ ఫీజు మరోసారి పరిశీలించాలంటూ 3 సార్లు జూపల్లి ఆదేశించిన రిజ్వీ ఏమాత్రం పట్టించుకోలేదట. చట్టవిరుద్ధంగా డేమరేట్స్ అర్జీలను వసూలు చేశారనే ఆరోపణలు రావడంతో దానికి సంబంధించిన రికార్డులు ఇవ్వాలని జూపల్లి కోరారు. అయితే దీనిపై కూడా రిజ్వీ కాలయాపన చేశారనేది జూపల్లి వాదనగా తెలుస్తోంది. క్యాప్రీ కార్న్ బెండర్స్ నుంచి 6,15,00,000 రూపాయల డేమరేట్ ఛార్జీలు ముక్కుపిండి వసూలు చేయడంతో జూపల్లి ఆగ్రహం రెట్టింపు అయిందట. ఏబీడీ కంపెనీ మద్యం ఉత్పత్తి ధరల విషయంలో జాప్యం చేయడంతో ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చిందని, ఈ మొత్తం వ్యవహారానికి ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ కారణమన్న అంచనాకు జూపల్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక బార్ అసోసియేషన్ ఫిర్యాదులు, A4 దుకాణాల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని జూపల్లి కోరినా ఇంతవరకు ఆ ఊసే లేదట. దీంతో అవమానానికి గురైన మంత్రి జూపల్లి 2 అధికారులపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారంటూ ఇప్పుడు సచివాలయ అధికారుల్లో తీవ్ర చర్చ నడుస్తోందట.